హస్తం పార్టీలో ఓ ఎమ్మెల్యే వ్యవహారం ముఖ్యమంత్రి రేవంత్కు చికాకు కలిగిస్తుందని టాక్. నిరంతరం ఏదో ఒక అంశంలో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడం ఆయనకు అలవాటుగా మారింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్లినా ఏదో ఒక తలనొప్పి తెస్తున్నారట. దీంతో ఆ ఎమ్మెల్యే సన్నిహితులైన ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిపించి సీఎం సున్నితంగా హెచ్చరించారట. ఇంతకీ సీఎంను చికాకు పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మీది కోపాన్ని సీఎం అతని స్నేహితులపై ప్రదర్శించడానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరు రేవంత్ రెడ్డికి చికాకు తెప్పిస్తోందట. అనిరుద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఏదో ఒక అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారని తీవ్ర అసహనంతో ఉన్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొందరు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారంటూ అనిరుద్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఇండైరెక్ట్ గా చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. ఈ మధ్య నియోజకవర్గాలకు స్పెషల్ ఫండ్ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తన నియోజకవర్గంలోని ఓ ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ చేయకపోతే తగలబెడతానని అనిరుద్ హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇలా పలు అంశాల్లో అనిరుద్ రెడ్డి వ్యవహారం సొంత పార్టీని ఇరకాటంలో పడేస్తోందన్న చర్చ గాంధీ భవన్ లో జరుగుతోంది. ఇదంతా ఒకెత్తైతే రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగ్గా లేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అసహనం వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలు సీఎం రేవంత్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయట. అనారోగ్యంతో ఉన్న ఖర్గేను పలువురు రాష్ట్ర నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర నేతల ముందు ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మహబూబ్ నగర్ కు చెందిన ఎమ్మెల్యేలు ఖర్గేను కలిసిన మర్నాడే ఈ వార్త రావటం హాట్ టాపిక్ గా మారింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కారణంగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంతా సెట్ చేసే పనిలో పడ్డారని టాక్. 2 రోజుల క్రితం ఉమ్మడి పాలమూరుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డికి సన్నిహితులైన రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలను సీఎం పిలిపించుకుని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారట. అనిరుద్ రెడ్డి తీరు మార్చుకోమని చెప్పండని ఆదేశించారట. రాజకీయాలు ఆషామాషీ కాదు, ఇలా వ్యవహరిస్తే నష్టపోతారని మీ ఫ్రెండ్కు చెప్పండని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారట. అయితే అదేదో అనిరుద్దునే పిలిచి క్లాస్ పీకొచ్చు కదా, మమ్మల్నంటే ఉపయోగం ఏముందని వారిలో వారు చర్చించుకుంటున్నారట. మొత్తంగా అనిరుద్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకి ముదురుతోందని గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది.